కామారెడ్డిలో డాక్టర్లపై విధించిన సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఐఎంఏ బంజారాహిల్స్ శాఖ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రభుకుమార్. డాక్టర్లు వైద్యం చేయాలా లేక ఎలుకలు పిల్లులకు కాపలా కాయాలంటూ ప్రశ్నించారు. డాక్టర్లపై సస్పెన్షన్ను ఎత్తివేయకపోతే సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్న డాక్టర్ ప్రభుకుమార్తో మా రిపోర్టర్ షరీఫ్ ఫేస్ టు ఫేస్. కామారెడ్డి ప్రభుత్వ వైద్యులపైన అధికారులు సస్పెన్షన్ విధించడం పట్ల ఇప్పటికే టీచింగ్ డాక్టర్స్ అసోసియేషన్ అదేవిధంగా ప్రస్తుతం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది. దీనిపైన తక్షణమే సంబంధిత అధికారులు చొరవతో వాళ్ళ సస్పెన్షన్ రివోక్ చేయాలనేటువంటి డిమాండ్ని ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఐఎంఈ బంజారాహిల్స్ ప్రెసిడెంట్ ప్రభుకుమార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఎందుకు సార్ చాలామంది అపోజ్ చేస్తున్నారు? వాస్తవానికి శానిటేషన్ సరిగా ఉండాలి అనేటువంటి వర్షన్ని డాక్టర్స్ అంతా కూడా చెప్తున్నారు. భిన్నంగా కనిపిస్తున్నాయి వర్షన్స్. అక్కడ కుక్కలు, పందులు, మీరు ఉస్మానియాకి వెళ్ళండి, కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళండి, కుక్కలు స్వైర విహారం చేస్తుంటాయి, పందులు తిరుగుతూ ఉంటాయి, అవసరమైతే కొన్ని ఊళ్ళలో గాడిదలు కూడా తిరుగుతుంటాయి. వీటన్నింటినీ కంట్రోల్ చేయాల్సింది, దూరంగా పెట్టాల్సింది. కానీ అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేదా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనరేట్ కానివ్వండి, వీళ్ళందరూ అవి చూసుకోవాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంటుంది, లేదా శానిటరీ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. ఇప్పుడు డాక్టర్లు ఆల్రెడీ తమ ప్రాణ త్యాగం చేసుకుంటా, దాడులు చేయించుకుంటా, మీరు గమనిస్తే డాక్టర్స్ పోయినసారి కోవిడ్లో ప్రాణ త్యాగం చేసి కోవిడ్ మార్టిన్స్ డే కూడా ఉంది మాకు. కోవిడ్లో చాలామంది వైద్యం చేశారు. అప్పుడేమో ఆకాశంలో నుంచి ఆ హెలికాప్టర్ నుంచి పూలు, పేషెంట్లు ఏమో రాళ్ళు. పేషెంట్లతో రాళ్ల బాధ. పేషెంట్ ఎవరన్నా పొరపాటున ఆఖరి స్థితిలో చచ్చిపోతే కూడా డాక్టర్దే బాధ్యత అని చెప్పి డాక్టర్ మీద నేరం మోపుతారు. ఒకటి. రెండు, ఎప్పుడు చూడండి, ఏ ప్రభుత్వం చూడండి మీరు, డాక్టర్ల మీద రాళ్ల దాడే. మీరు పోయినసారి చూస్తే గత ప్రభుత్వంలో కూడా వరంగల్ ఎంజిఎంలో ఎలుకలు గరిచి అని చెప్పి అక్కడ సూపరింటెండెంట్ కూడా సస్పెన్షను ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అక్కడ తప్పించి మీరు మళ్ళీ ఇంకో దగ్గర చూస్తే బాత్చూట్ సర్జరీస్ ఏదైతే ప్రభుత్వం చేసేటువంటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో డాక్టర్లది తప్పని చెప్పేసి, డాక్టర్లే అని చెప్పేసి డాక్టర్లు ఎప్పుడు బైపాసులు చేయటం అన్ని ప్రభుత్వాలకి ఇదే అలవాటు అయిపోయింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వం మారింది, మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం మేము కోరుకుంటున్నాం, డాక్టర్ల మీద దాడులు ఎప్పటి నుంచైనా ఆపించండి. ఇది డాక్టర్ల యొక్క మానసికమైనటువంటి పరిస్థితిని, అసలు ఇప్పుడు డాక్టర్లు హాస్పిటల్లో మెడికల్ కాలేజీలు చేరడం మానేస్తున్నారు. ఎందుకంటే 20 ఏళ్ళు చదివి వాళ్ళ మానసిక స్థితి పాడైపోతుంది. చదవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, వచ్చి ప్రాక్టీస్ చేసేటప్పుడు రూపాయి చేతిలో ఉండదు, నాన్న తిప్పలు పడుతున్నారు. అందుకనే మీరు గమనిస్తే ఈరోజు డాక్టర్ల సంఖ్య తగ్గిపోతుంది. డాక్టర్లు మానసిక వ్యాధంతో చనిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం కూడా ఎక్కువైపోయింది. కాబట్టి ప్రభుత్వాలు ధైర్యం కల్పించాలి వైద్యులకి. సో నేను ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, ఇమీడియట్గా తక్షణమే వీరిపైన జరుగుతున్న దాడిని ఆపాలి, డాక్టర్ల మీద జరుగుతున్నటువంటి దాడులను ఆపాలి. ముఖ్యంగా ప్రభుత్వం తరఫు జరుగుతున్నటువంటి దాడిది ఒక మానసికమైనటువంటి శక్తి డాక్టర్ కోల్పోతున్నాడు, బలాన్ని కోల్పోతున్నాడు. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే ఇలాంటి సస్పెన్షన్ రివోక్ చేయాలి. అంటే కామారెడ్డి ఇన్సిడెంటే కాదు, టీచింగ్ డాక్టర్సే చాలామంది ఇట్లాంటి డిసిప్లినరీ యాక్షన్స్కి కావచ్చు ఇట్లాంటి వాటికి గురవుతారు సార్. ఎందుకు సార్? అంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ప్రభుత్వానికి ఇటు అధికారులకు మధ్య ఏమైనా ఉందంటున్నారా? ఎట్లా? ఇక్కడ ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందనుకోండి, డాక్టర్లు మృదు స్వభావులు, స్నేహశీలులు, ఎక్కువ మాట్లాడలేరు, భయపడుతుంటారు, ఏమవుతుందో అన్నటువంటి టెన్షన్లో ఉంటారు, కష్టపడి పైకి వస్తారు. ఏళ్లపడి చదువుకుని మళ్ళీ వచ్చిన తర్వాత ఇంత కష్టపడి పైకి వచ్చి చదువుకుని ఉద్యోగం చేస్తున్న తర్వాత ఎందుకు మనకి చెడ్డ పేరు, ఎందుకు అనేటువంటి భయంతో డాక్టర్లు ఉంటారు. కాబట్టి ఈజీగా బలిపోషణ ఎవరిని చేయొచ్చు? డాక్టర్ని ఈజీగా బలిపోషణలు చేసేయచ్చు. గుడ్డగాల్సిన ఎత్తి మీద డాక్టర్ల మీద బారేసినా కూడా డాక్టర్లకు ఊక్కమని కూడా నోరు మూసుకొని ఇబ్బంది పడతారు. వాళ్ళంతటా వాళ్ళే చస్తే వాళ్ళే చేస్తారు తప్పించి వ్యవస్థకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఒక డాక్టర్ చేస్తే మన దేశంలో 10 నుంచి 20 వేల మంది పేషెంట్లకు నష్టం అనే ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి. మనకున్న రేషియో 10 నుంచి 20 వేల మందిని ఒక్క డాక్టర్ మాత్రమే చూస్తాడండి భారతదేశంలో, 10 నుంచి 20 వేల మందికి. కాబట్టి ఒక డాక్టర్ చనిపోతే మనకి ఎంతో నష్టం ఉంటుంది. ఇది ప్రభుత్వాలు గమనించాల్సిన అవసరం ఉంది. సార్, మీరు అన్నట్టు అంటే ప్రెషర్లో ఉన్నారని చెప్తున్నారు. వర్క్ లోడ్ కూడా ఇటు టీచింగ్ హాస్పిటల్స్లో గవర్నమెంట్ సెక్టార్లో చాలామంది పని ఒత్తిడి కూడా ఉందని చెప్తారు. నిజంగా అట్లా ఉంటుందా సార్ గ్రౌండ్లో? మీరు చూస్తే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక మీరు ఉస్మానియా గాంధీలో చూస్తే దగ్గర ఒక ఓపీకే 1000 మంది పేషెంట్లు ఉంటారండి. ఓపీ 1000 మంది పేషెంట్లు ఉంటారు. ఇన్ పేషెంట్లకు బెడ్లు సరిపోవు. మంచాల పైన, మంచాల కింద, రూముల్లో చుట్టుపక్కల కుక్కలు, నక్కలు, పందులు అన్నీ తిరుగుతూనే ఉంటాయి. రక్తం నాకు కూడా తిరిగే పిల్లలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మీకు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి అంతా అంతే, ఓవర్లోడెడ్. ఈ ఇన్క్లూడింగ్ పీజీస్కి స్టైఫెండ్స్ రావు, జీతాలు రావు, టైంకి వాళ్ళకి జీతభత్యాలు ఉండవు. వాళ్ళు ఖర్చు పెట్టుకుని సొంతంగా వెళ్ళి ఒక కప్పు కాఫీ, టీ తాగుదామంటే కూడా జోబులో 10 రూపాయలు అయిన పరిస్థితి డాక్టర్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు అని తెలియజేస్తాం. మొత్తానికి ఎవరైతే డాక్టర్స్ పైన, టీచింగ్ స్టాఫ్ పైన సస్పెన్షన్ విధించారో అది వెంటనే
రివోక్ చేసుకోవాలి, దాన్ని వెనక్కి తీసుకోవాలి, లేని పక్షంలో ఖచ్చితంగా దీనిపైన సమ్మెకు మేము దిగుతామనేటువంటి విషయాన్ని కూడా ఐఎంఏ తరఫు నుంచి డాక్టర్ ప్రభుకుమార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, హైదరాబాద్.